పిల్లల క్యారేజీ బాక్స్‌లు ఎంప్టీగా తిరిగి రావడం అంటే గగనమే. విహా కూడా అంతే. కనీసం ఇంతైనా సరే వదిలేసొస్తుంది. మనం వాళ్ళకి పెట్టేదే ఇంత. అందులో మళ్ళీ ఇంత వదిలేస్తే వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ గానీ, ప్రోటీన్స్, వైటమిన్స్ ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? రోజు కర్రీస్, పచ్చడి, రసం, చారు, సాంబార్ ఇట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. పైగా ఇవన్నీ చేయాలంటే మనకు కూడా మార్నింగ్ టైం సరిపోదు కదా! సో, అప్పుడప్పుడు మనం వన్ పాట్ మీల్ రెసిపీస్ చేస్తూ ఉంటే, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది తినటానికి. మమ్మీ ఈరోజు ఏం చేసింది? ఈరోజు ఏం చేసింది? అని చెప్పి చాలా యాంగ్జైటీగా లంచ్ ఒప్పించేస్తారు లంచ్ బాక్స్. సో, ఆ! మమ్మీ వాళ్ళేదో కొత్త వెరైటీ చేసింది. హ్యాపీగా తినేయొచ్చు అని చెప్పి చక్కగా హ్యాపీగా తినేస్తారనమాట. సో, లంచ్ బాక్స్ ఎంప్టీగా తిరిగొస్తుంది. అలానే మనకి కూడా చాలా వరకు శ్రమ తగ్గిపోతుంది. వన్ పాట్ మీల్ రెసిపీస్ అంటే ఎన్నో గిన్నెలు పట్టవు. జస్ట్ ఒక కుక్కర్ పడుతుంది అంతే. సో, హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు రోజు. ఈరోజైతే సాటర్‌డే. విహా కోసం ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీనైతే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఈరోజు లేజీ డే అని చెప్పొచ్చు. నాకైతే చాలా లేజీగా ఉంది. కానీ ఎవ్రీ సాటర్‌డే విహా "అమ్మ ఏం చేసావు? అమ్మ ఏం చేసావు?" అంటుంది. తనకి హాఫ్ డే కదా! సో, వచ్చేసరికి వేడి వేడిగా చేసి పెడుతూ ఉంటాననమాట. రోజు అయితే ఆ చల్లారిపోయిన లంచే తినాలి. సో, సాటర్‌డే కొంచెం వేడి వేడిగా చేసి పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, అందుకని ఈరోజు నేను సింపుల్‌గా ఒక రెసిపీనైతే షేర్ చేయబోతున్నాను. హాయ్ అండి. హలో. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక కప్ దాకా బాస్మతి రైస్‌ని తీసుకోవాలండి. బాస్మతి రైస్ లేవు అంటే గనక నార్మల్ రైస్‌తోనైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ రైస్ సోక్ చేయాల్సిన అవసరం లేదు. వీటిలో వాటర్ పోసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని, మళ్ళీ ఇందులో మునిగే వరకు కూడా వాటర్ పోసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలండి. ఇలా సోక్ చేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మన కారానికి తగ్గట్టుగా ఒక 3, 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ దాకా కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే పుదీనాని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల దాకా పుదీనాని యాడ్ చేసుకోవాలండి. లేదు అంటే మీరు పుదీనాని హాఫ్ కొత్తిమీరని హాఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని, అంటే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మరీ జారుగా ఉండకూడదు. ఇలా థిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ చెక్క, 2, 3 లవంగాలు, ఒక ఇలాచి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఆవాలు చిటపటమనేంత వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు ముక్కల్ని ఒక 4, 5 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగనివ్వాలి. వేగాక ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా! దాన్ని హాఫ్ యాడ్ చేసుకోండి. ఇంకా హాఫ్ కావాలంటే గనక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు పుదీనా రైస్ అనేది. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పసుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. ఆప్షనల్ అనమాట. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక, మనం ఇందులో ముందుగానే సోక్ చేసుకున్న బాస్మతి రైస్‌ని వాటర్ మొత్తం డ్రైన్ చేసి యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే కుక్ అవ్వనివ్వాలండి. ఇక్కడ మనం ఒక కప్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి, 1కి 1.5 కప్పుల వాటర్ పోయాలి. నార్మల్‌గా అయితే 1కి 2 వేస్తాం. కానీ బాస్మతి రైస్‌కి అట్లా అవసరం లేదు. 1కి 1.5 కప్పుల దాకా వాటర్ పోస్తే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, కుక్కర్ మూత పెట్టుకొని, మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానివ్వాలండి. ప్రెషర్ అంతా పోయాక, మనం ఒక పావుగంట సేపు అట్లానే వదిలేయాలి. ప్రెషర్ పోయాక కూడా అట్లానే వదిలేసి లిడ్ ఓపెన్ చేయాలి అంతే. మన టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ప్లేట్‌లో పెట్టుకొని తినేసేయడమే. ఈ వన్ పాట్ మీల్ రెసిపీ అనేది చేయడం చాలా ఈజీ అండి. 10 అంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. పైగా పిల్లలకి గానీ, మనకి గానీ బాగా నచ్చింది. సో, డూ ట్రై. చూసారు కదా! చాలా సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్‌ని ఎట్లా చేయాలో. మీరు గనక ఇంకా ఏమైనా వెరైటీస్‌గా చేస్తూ ఉంటే, లేదంటే మీకేమైనా పర్టిక్యులర్ రెసిపీస్ అనేవి కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి మన ఛానల్ గురించి చెప్పి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. బై బై.